హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ సుమలత. వెల్కమ్ బ్యాక్ టు సుమా సురేఖ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నిప్పట్లండి. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అందరూ పిండి వంటలు సంక్రాంతి ముందు చేసుకుంటారు. నేను సంక్రాంతి తర్వాత చేసుకుంటున్నానండి. ఇక్కడ దానికోసం వచ్చేసి వేయించుకున్న పల్లీలు అండ్ పప్పులండి. పల్లీలు వేయించుకున్నాను. పప్పులు మామూలుగా వేసుకుంటున్నాను. అవి మనం మిక్సీకి వేసుకోవాలండి. అంటే స్మూత్‌గా గాకుండా, పౌడర్ మాదిరి కాకుండా కొంచెం బరకగా ఏసుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఉన్న 2 కప్స్ బియ్యం పిండి అండి. నేను ఇది మరాడిచ్చినది కాదండి. నేను అంగట్లో కొనుక్కునేదే వేసుకున్నాను. ఆ తర్వాత హాఫ్ కప్ శనగపిండి అండి. ఆ తర్వాత మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా! ఆ పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ శనగపిండి కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుందండి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, రుచికి సరిపడా కారం, చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. మీరు ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. అలాగే కొంచెం నెయ్యి అండ్ వేడి చేసిన ఆయిల్ అండి. నెయ్యి ఎందుకు వేసానంటే ఆ ప్లేస్‌లోనే మీరు నెయ్యన్నా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చండి. నెయ్యి గానీ, బటర్ గానీ వేసుకున్నామంటే మనకు నిప్పట్లనేది కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట. అందుకని చెప్పేసి నేను నెయ్యి వేసుకున్నానండి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు అండి చిన్నగా తరుక్కొని వేసుకున్న. అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి కొంచెం. ఉప్పు కానీ, కారం కానీ అన్నీ కలిసేటట్టు మనం ఫస్ట్ పొడి పిండిని చేత్తో తడిపేసుకోవాలి. నాకిక్కడ కొంచెం సాల్ట్ తక్కువయిందండి. మీరు ఈ స్టేజ్‌లో ఒకసారి చెక్ చేసుకోండి పొడి పిండితోనే. అదే కారం కానీ, ఉప్పు కానీ ఏదైనా తక్కువైంటే ఈ స్టేజ్‌లో మీరు వేసేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. అందుకే నేనిక్కడ సాల్ట్ వేసుకున్నాను కొంచెం. ఆ తర్వాత వాటర్ తీసేసుకొని మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా నిదానంగా తడుపుకోవాలండి. మనం ఎక్కువ ప్రెస్ చేసినామనుకోండి ఆయిల్ పట్టేస్తుంది కొంచెము. అందుకని చెప్పేసి నిదానమైన కొంచెం చపాతీ పిండి మాదిరి తడుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని తడుపుకోవాలండి. నేను ఇక్కడ వీడియో వచ్చేసి నేను రైట్ హ్యాండ్‌తోనే చేశాను. బట్ ఎందుకో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుందండి. చూసారు కదండీ! అలా చపాతీ పిండి మాదిరి తడిపేసుకొని పెట్టేసుకోవాలండి. మీరిక్కడ క్లాత్ అయినా పెట్టేసుకోవచ్చు. మీరిక్కడ క్లాత్ అయినా, తడి క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. నేను ప్లేట్ పెట్టేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ తర్వాత మరి ఓపెన్ చేశాను. మనం ఇక్కడ చిన్న చిన్న అదే మనం పూరీకి ఎంత తీసుకుంటామో అంత చిన్న పూరీలండి. మరి పెద్దవి హోటల్ సైజ్ అంత పూరీలు కాదు. చిన్న సైజు పూరీలకి ఎంత తీసుకుంటామో అంత పిండి తీసుకుంటే సరిపోతుంది. ఆ మాత్రం ఉన్నా సరిపోతుందండి. నేనైతే చిన్నగానే చేస్తున్నాను. పెద్దగా ఏం చేయట్లేదు నేను. ఇక్కడ నాకొచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు మా ఓనర్ అంకుల్ అండి. ఆయన తెచ్చిచ్చారు నిప్పట్లు అండ్ ఇంకా సంథింగ్ ఏవో స్పెషల్స్ తెచ్చిచ్చారాయన. ఆ నిప్పట్టు సైజ్ వచ్చేసి ఎంత పెద్దగుందంటే మనం చపాతీ చేసుకుంటాం కదండీ! చపాతీ గానీ, రోటీ గానీ చేసుకుంటాం కదా! ఆ సైజులో ఉందండి. ఆ సైజు నిప్పట్ల మందం, చాలా మందం. అది దాంట్లో ఒక 1/4 తిన్నామంటే మనకి కడుపు నిండిపోతుందండి. అంత పెద్దగా ఉండింది. బట్ ఆయిల్ అయితే హెవీగా పట్టేసింది. టేస్ట్ బావుండిందండి. నేనైతే చిన్నగానే చేస్తున్నాను. మన సైడ్ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటున్నానండి నేనైతే. ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవాలండి. ఏమో అండి ఇంట్లో చేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంట్లో అరే! మనం చేసినాం కదా! మన చేత్తో చేశాం కదా! అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే ఏమో చేయాలనిపించింది చేశాను. నేను ఇలాంటివి చేస్తూనే ఉంటానండి. ఇంట్లో కొంచెం టైం దొరికిందంటే నేను చేసుకుంటూనే ఉంటాను ఏదో ఒకటి. నాకు చేయాలనిపిస్తే అది కూడా మూడ్ ఉంటే నేను చేసుకుంటాను.
ఆ తర్వాత అలా అన్ని వంటలు చేసుకున్న తర్వాత ఒక పాలిథీన్ కవర్ అండి, మీరు పాల ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకు సరుకులకు వస్తుంది కదా ఆ కవర్ అయినా వాడుకోవచ్చు. నేను అది తీసుకొని కట్ చేశానండి. కట్ చేసి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే మనకు ఆ పిండి ముద్ద వచ్చేసి అంటుకోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదండి, అలా ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత కవర్ని దానిపైన పెట్టేసి చిన్న గిన్నె తీసేసుకొని అలా ప్రెస్ చేసేసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు, మీకు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. నాకు ఈ సైజ్ అయితే సరిపోతుందండి. చూసారు కదండి, ఆ తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసేయడమే అండి. ఏంటో అండి, ఒక్కదానే ఉన్నాను, వీడియో నేనే, కుకింగ్ నేనే చేసుకోవాల్సి వస్తుంది. మీకు ఇక్కడ ఏమైనా అనిపిస్తే ఏమనుకోవద్దండి. చూసారు కదా అండి, అలా వేసేసుకోవడమే. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి, కొంచెం నువ్వులు వేయించి వేసుకుంటే అంతగా మనకి ఆయిల్లో సపరేట్ అవ్వకుండా ఉండేది. నేనేం చేశానంటే అలాగే వేసేసుకోవడం వల్ల నాకు ఆయిల్లో కొంచెం నువ్వులు అనేటివి సపరేట్ అవుతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి మీరు ఎవరైనా ఈ రెసిపీ నచ్చి చేసుకుంటే నువ్వులు వేయించుకొని వేసుకోండి, అలా సపరేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇంకోండి అలా చేసేసుకున్నాను. ఒకటే దాంట్లోనే ఒక 4, 5 వేసేసుకోవచ్చు. నా చిన్నవాడిని కాబట్టి నేను 3 వేసుకున్నానండి. ఏమో అండి, అవుట్ సైడ్ ఫుడ్ తినాలంటే కొంచెం భయం వేస్తుంది ఈ మధ్య. రీసెంట్గా నేను ఒక వీడియో చూసానండి, క్యారెట్కి కూడా ఈవెన్ కలర్స్ కొడుతుంటే కానీ నాకు అర్థం కావట్లేదు అసలుకి. నేను అలాగే అని చెప్పేసి చెక్ చేసుకున్నా, అది నిజమా అబద్ధమో, లేదంటే వ్యూస్ కోసం ఏమైనా అలా చేస్తున్నారేమో అని చూస్తే కొంచెం మనము వాటర్లో కడిగినామనుకో క్యారెట్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చాలా ఇంతకు ముందు లాగా కాదు, కొంచెం ఎక్కువ చేంజ్ కలర్ వస్తుంది బయటికి. అప్పటి నుంచి నాకు ఏమైనా తినాలంటే కానీ భయం అవుతుందండి. ఏం ఏదైనా కానీ ఈవెన్ పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం, కానీ అది కూడా నేను చూసేసరికి ఇప్పుడు బయట తినాలంటే కానీ ఆలోచించి తినాల్సింది వస్తుంది. ఈ మధ్య కొంచెం బిర్యానీలో కూడా అండి, చికెన్ బిర్యానీ కానీ ఇంకో వెజిటేబుల్ బిర్యానీ కానీ, దాంట్లో చికెన్ బిర్యానీలో అయితే జ్యూసీ చికెన్ బిర్యానీ ఉంటుంది కదా, అందులో నుంచి సాలెపురుగులు వస్తున్నాయండి. ఇంకా ఏం చెప్తాం చెప్పండి, అవి నిజమో అబద్ధమో కూడా తెలియదు నాకు. చూసారు కదండి, ఇక్కడ నేను కొంచెం క్రిస్పీగా చేశాను, మీకు చూపిస్తున్నాను కదా. మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అవసరం లేదు, మామూలుగా పెట్టుకుంటే కానీ సరిపోతుంది. నాకు ఆయిల్ అయితే ఏమాత్రం పట్టుకోలేదండి, చాలా బాగా వచ్చినాయి ఈసారి. అది చూసాను, నాకు అప్పటి నుంచి బయట హోటల్ ఫుడ్ తినాలంటే కానీ 1కి 2 సార్లు ఆలోచిస్తున్నాను నేను. ఏం చేద్దామండి, దాని బదులు మనకు టైం దొరికినప్పుడు ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకొని తింటే సరిపోతుంది కదండి ఇంకా. అందుకని చెప్పేసి నేను చేసుకుంటున్నాను. ఒక 1 డే మనది కాదనుకుంటే హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, లేదంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి లంచింగ్కి ఉంటాయి, అంతే కదండి. చూసారు కదండి, నాకు ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనూ. మనకు టైం పాస్ అవుతుంది ఇంట్లో చేసుకుంటే. నేను వర్కింగ్ లేడీస్ గురించి చెప్పట్లేదండి, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను నేను. వర్కింగ్ లేడీస్ గురించి నాకు తెలుసు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో, వాళ్ళకి టైం కూడా ఉండదు పాపం తినడానికి, వాళ్ళని అనడానికి కూడా లేదు మనము. మనం హౌస్ వైఫ్స్ ఉంటాం కదండి, మనం చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా అండి, ఆయిల్ అయితే అస్సలు పట్టుకోలేదండి, చాలా క్రిస్పీగా క్రంచీగా వచ్చాయండి. మీరు కూడా నచ్చితే ఇంట్లో చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.